తాజాగా ఉప ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిన మాటల నుండి అంటే మేధావులు, కొందరు బ్యూరోక్రాట్లు, ఇంకా నెటిజన్లు కూడా ఇప్పటికీ తేరుకోవట్లేదు. ఆ అద్భుతాలు, ఆ వండర్ల నుండి అంటే ఆ అద్భుతాలతో కూడినటువంటి ఆలోచనల నుండి ఆంధ్రప్రదేశ్ పౌరులైతే బయటకు రాలేకుండా ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పిన మాటలేంటి? నెక్స్ట్ 4 ఇయర్స్‌లో ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీ ఒక $1 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుంది అని. $1 ట్రిలియన్ అట. ఆంధ్రప్రదేశ్ అలోన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే $1 ట్రిలియన్ ఎకానమీలోకి వెళ్తుంది నెక్స్ట్ 4 ఇయర్స్‌లో అని. సో బ్యూరోక్రాట్లు ఆశ్చర్యపోయారు. ఆయన మాజీ ఐఏఎస్ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ గారు అయితే మనం ఏమైనా లాలా ల్యాండ్ ఏదో ఒక రకమైనటువంటి ప్రపంచంలో జీవిస్తున్నామో మనం ఏమైనా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతే, మరికొందరు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు ఎల్లబెట్టి నోరు తెరిచి చూస్తూనే ఉన్నాం ఎట్లా సాధ్యమో అని. ఎందుకని? భారతదేశ ఎకానమీ అంతా $3.7 ట్రిలియన్. 3.7 మొత్తం భారతదేశం అంతా కలిపితే $3.7 ట్రిలియన్. నెక్స్ట్ 4-5 ట్రిలియన్ ఎకానమీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎప్పటి నుంచో కూడా ఆ విధమైనటువంటి అంబిషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. భారతదేశ ఎకానమీనే $3.7 ట్రిలియన్ అయితే ఒక ఆంధ్రప్రదేశ్ అలోన్గా నెక్స్ట్ 4 ఇయర్స్లో $1 ట్రిలియన్ అంటే అవ్వా, ఒక అద్భుతమైన ప్రపంచంలోకి మనం ఆంధ్రప్రదేశ్ 4 సంవత్సరాలు వెళ్ళబోతూ ఉంది. సో ఈ అద్భుతమైన ప్రపంచం ఉంటుంది అని కొందరు నెటిజన్లు ఇప్పటి నుంచే కలలు కంటూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అలోన్గా $1 ట్రిలియన్ అంటే ఒక మహా అద్భుతాన్ని మనం చూడబోతూ ఉన్నాం నెక్స్ట్ 4 ఇయర్స్లో అంటే. మరి మీరు ఇమాజిన్ చేయండి అబ్బా, మొత్తం భారతదేశమే $3.7 ట్రిలియన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ 4 ఏళ్లలో $1 ట్రిలియన్ వెళ్తే అబ్బా, ఎంతో గొప్ప ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుందో ఇప్పుడు ప్రభుత్వం. సీరియస్లీ. మరికొందరు అయితే ఆయన పెద్దగా స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి చదువుకోలేదులేండి, ఆయన మాటల గురించి పట్టించుకుంటే మనం పిచ్చోళ్ళు అవుతామని చెప్పి కొందరు కమెంట్లు పెడుతూ ఉన్నారు. నెటిజన్లు అయితే కొందరు ఆ విధమైన కమెంట్లు అయితే పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కొంచెం అటు ఇటు $200 బిలియన్ కంటే తక్కువగానే ఉంది. అలాంటిది 4 ఏళ్లలో $1 ట్రిలియన్ అంటే అమ్మో, ఏమో అద్భుతం అయితే వీళ్ళు సాధించబోతూ ఉన్నట్టున్నారు. నిజంగానే అద్భుతాన్ని కనుక ఆవిష్కరిస్తే మనం ఒక గొప్ప ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో జీవించబోతూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అయితే రాబోతూ ఉన్నారు. 4 ఏళ్లలో $1 ట్రిలియన్ సాధిస్తే కోర్స్ ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా అందులో అద్భుతాలే ఉంటాయి. అన్ని వండర్స్తోనే ఆయన రాజకీయ ప్రసంగాలైనా చివరికి అసెంబ్లీ ప్రసంగాలైనా కూడా ఇంత అద్భుతాలు ఆవిష్కరించడం బహుశా ఏ లెక్కలను బేస్ చేసుకొని, లేకుంటే ఎవరిని సాటిస్ఫై చేసే ఈ మాటలు మాట్లాడతారో మనకైతే తెలియదు. కానీ మాస్టారు బాబోయ్,